నమస్కారం సార్. నా పేరు గీతాంజలి. ఊబర్ నేను మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతుంది సార్ లియాఖత్ గారే సార్? మేడం చెప్పండి. ఊబర్ నుండి మీ ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేశాను సార్. మీతో మాట్లాడడానికి సరైన సమయమేనా సార్? చెప్పండి మేడం. ఓకే సార్. సార్ రీసెంట్గా అయితే మీకు ఊబర్లోనే అప్డేట్స్ అన్నీ వచ్చాయి సార్. ప్రస్తుతం మీకైతే ఊబర్లోని కదా సార్ ఈ పాస్ గురించి తెలుసా సార్? సార్ 180 days తోని ఎర్నింగ్ పాస్ అన్నది లాంచ్ చేశారు కదా ఊబర్లో. దీని గురించి తెలుసా సార్ ఎర్నింగ్ పాస్ గురించి? అది ఊబరే నడిపించట్లేదు మేడం. నా దగ్గర బండి సార్, లేదు. అదే బండి సార్ ఏంటంటే మీరు ఇచ్చే రేట్లకు ఆ బండి ఫైనాన్స్ వాళ్ళే గుంజుకోకండి మేడం. ఫైనాన్స్ కట్టలేదు బండిది. ఇప్పుడు బండే లేదు. ఊబర్ నడిపిస్తే ఏం చేయాలి? మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్, అర్థం కాలేదు సార్. వెహికల్ లేదా సార్ ప్రస్తుతం మీ దగ్గర? ఊబర్లో అది ఏమన్నా ఉందా మేడం? బండి ఫైనాన్స్ లో 3 నెలలు కట్టలేదు, తీసుకోపోయిండ్రు. అలా ఏడిపించి ఇస్తారా మేడం? ఓకే సార్. హలో, వినబడుతుందా సార్? వినిపిస్తుంది మేడం. అదే సార్. సార్ మీకు రెంటల్కి కావాలంటే ఊబర్లోనే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే మీకు 4-wheelerకి ఉంటుంది సార్ రెంటల్స్ ఊబర్లోని. 4-wheeler కావాలంటే రెంటల్కి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఊబర్ నుండి. 3-wheeler మీద ఇంకా అప్డేట్ అన్నది లేదు సార్. రెంటల్కి తీసుకునే అంటే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? రెంటల్కి తీసుకునే ప్లాన్లు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు ఓన్ ఉన్న బండే ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోయిండ్రు మేడం. రెంట్కి కడితే రెంట్కి కట్టుకుంటాను ఉండాలనా మేడం? నేను ఫ్యామిలీకి ఎట్లా పోషించాలి? ఓకే సార్. సార్ కన్సర్న్ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇదైతే ఇష్యూ నోట్ చేసుకుంటాము. ఫర్దర్గా మీకు అదే మీ దాంట్లో ఏమన్నా ఆఫర్ ఉందా మేడం? ఇది ఒక 50,000 దాకా కట్టాలి నేను అక్కడ. ఇస్తారా మేడం ఊబర్ నుండి ఏమన్నా? అమౌంట్ పెంచట్లేదు, పెంచకుండా తగ్గిస్తుండ్రు. దాంట్లో డ్రైవర్లు ఏమవుతుండ్రు మేడం అర్థం కావట్లేదు. చాలా డ్రైవర్లు ఇట్లానే ఇబ్బంది పడుతుండ్రు. కాల్స్ ఏమో ఒక అప్పులోని కూడా అప్పులోడు కూడా కాల్ చేయడు, అన్ని గానం కాల్ చేస్తుండ్రు డైలీ. ఓకే సార్. మేము ఇష్యూ నోట్ చేసుకుంటాం ఇప్పుడు. సార్ ఫేర్ అమౌంట్ కూడా తక్కువ వస్తుందన్నారు కదా, మేమైతే ఇది ఫీడ్బ్యాక్ అన్నది నోట్ చేసుకుంటాం. త్వరలోనే మీకు బెటర్ ఎర్నింగ్స్తో ట్రిప్స్ వచ్చేలాగా. అలానే రిపీటెడ్గా కాల్స్ రాకంటే ఇంకోసారి సపోర్ట్ టీమ్కి ఎస్కలేట్ చేస్తాం సార్ ఇష్యూ అన్నది. ఓకేనా సార్? ఫర్దర్గా మన ఇంటికి కాల్స్ రాకంటే ఉంటాయి మీకు. ఇప్పుడు బెటర్ ఎర్నింగ్ చేసుకొని టైం చేయాలి మేడం. ఆటోనే లేదు. అదే సార్ ఇప్పుడు ఇష్యూ నోట్ చేసుకుంటాము. ఇంకోసారి మన నుండి మీకు కాల్స్ రాకంటే అయితే ఉంటాయి. ఓకేనా సార్? రిపీటెడ్గా కాల్స్ వస్తుంది అంటున్నారు కదా. ఓకే ఓకే, కాల్స్ రాకుండా చూడండి మేడం. ఏదో అప్పులో ఫోన్లు చేస్తే ఎవరు చేస్తున్నారో ఎవరికైనా ఎక్కడిది ఉందా అని అడుగుతుండ్రు ఇంట్లో. అదే సార్ అర్థమైంది మీరు చెప్తున్న కన్సర్న్. ఇంకోసారి మన నుండి కాల్స్ రాకుంటే ఉంటాయి సార్. డైలీ ఎందుకనో మా ఫ్రెండ్ మ్యాక్సిమం ఒక 50 సార్లు కాల్స్ చేస్తుండ్రు. అప్పులలో చేసినట్లనే చేస్తుండ్రు. నడిపిస్తే ఒక బాధ ఉంది, నడిపించకపోతే ఒక బాధ మీతో. లేదు సార్. ఇంకోసారి మన నుండి కాల్స్ రాకంటే అయితే మేము ఫీడ్బ్యాక్ ఇప్పుడు నోట్ చేసుకుంటాము. ఓకేనా సార్? ఇంకోసారి మన నుండి రిపీటెడ్గా మీకు కాల్స్ ఏందో కానీ కాల్స్ రాకుండా చేయండి మేడం, మీకు దండం పెడతా. ఓకే సార్. ఓకే సార్.